వైజాగ్లో 160+ సంవత్సరాల నుంచి జరుగుతున్న రథయాత్ర పూర్ణ మార్కెట్ వరకు మాత్రమే వెళ్లేదని మీకు తెలుసా? 1864 నుంచి 1970s వరకు టౌన్ కొత్త రోడ్ నుంచి రథాలు పూర్ణ మార్కెట్ వరకు వెళ్ళేవి. అక్కడే 10 days ఉండేవి. ఇప్పుడు చందు స్వీట్స్ ఉంది కదా, దాని పక్కనే దేవాదాయ శాఖది చిన్న ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్లోనే సుభద్ర బలభద్ర సహిత జగన్నాథ్ స్వామిని ఉంచేవారు. భక్తుల రద్దీ పెరగడం, మార్కెట్ ఏరియా రష్, రథం పార్కింగ్కి ఇబ్బంది అవడం లాంటి ప్రాబ్లమ్స్ వల్ల 1970sలో దేవాదాయ శాఖ ల్యాండ్ అయిన టర్నర్స్ చౌల్ ట్రీకి మార్చారు. రేపు ఇందులో జగన్నాథ్ స్వామి గుడి రథంతో పాటు కనక మహాలక్ష్మీదేవి టెంపుల్ దాటాక ఉన్న పెద్ద రామాలయం నుంచి ఒక రథం అండ్ అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇంకొక రథంతో కలిపి మొత్తం 3 రథాలు రథయాత్రలో పాల్గొంటాయి. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లో లాగానే ఈ గుడి నుంచి కూడా రథయాత్ర జరగాలని 1864లో తీర్మానించారు. అప్పటి నుంచి ఓన్లీ కోవిడ్లో తప్ప మిగిలిన అన్ని ఇయర్స్ జగన్నాథ రథయాత్ర నడుస్తుంది. అండ్ నా చిన్నప్పటి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. అప్పుడంతా లోకల్సే ఎక్కువ ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవ్వడం వల్ల రేపైతే ఈ రథయాత్ర దగ్గర రష్ అయితే హ్యూజ్ ఉంటుంది. మీరు ఏ రథయాత్రకి వెళ్తారో రేపు నాకు కామెంట్స్లో చెప్పండి.